ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామం కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షం నందు కూర్చుండి ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణం మరుగుక దాని తీగలు తెంపి పొడినిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దాన్ని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మనను. వారు తేగా కుండలో దాన్ని వేసి జనులు భోజనం చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయాను. ఇది వాక్యం. జాగ్రత్త విందాం. ఇక ఎలీషా అనే ఒక ప్రవక్తున్నాడు. ఆ టాపిక్ పక్కన పెడదాం. అక్కడ వాళ్ళ దగ్గర క్షామము అంటే కరువు ఉంది. కరువు ఉన్నప్పుడు చెప్పిన మాటను బట్టి అక్కడ పెద్ద కుండ పొయ్యి మీద పెట్టమన్నాడు. పెద్ద కుండ అంటే మనకు కుండలు తెలుసు. ఈరోజు సమ్మర్ సీజన్లో చాలా మంది ఏం చేస్తారు చెప్పండి, కుండల్ని నీళ్లు తాగుతారు. ఆ కుండ మీద పెట్టమన్న టాపిక్ కన్నా అసలు కుండ అనేది దేంతో చేస్తారు? నెంబర్ 1, కుండ అనేది ఎవరు చేస్తారు? 2, కుండ అనేది దేని మీద చేస్తారు? 3, చెప్పండి. కుండ అనేది దేంతో చేస్తారు? మట్టితో చేస్తారు. దేని మీద చేస్తారు? దాని సారే లేక దానికి సంబంధించిన యంత్రం మీద చేస్తారు. ఎవరు చేస్తారు? కుమ్మరి చేస్తారు. ఇది ఇక్కడ టాపిక్ కదా. ఒక కుమ్మరు ఉన్నాడు. ఆ కుండ తయారు చేయడానికి డైరెక్ట్గా మట్టి తీస్తున్నాడు. కుమ్మరి దగ్గరికి వెళ్ళి మీరు కనుక్కోండి, వాళ్ళు చెప్తారు స్పష్టంగా. ఆ కుమ్మరి వెళ్ళి ఎక్కడైతే మట్టి ఉంటుందో ఆ మట్టి తవ్వుతూ ఉంటే, ఆ తవ్వుతూ ఉన్నప్పుడు అతను తవ్వుతున్న ఆ సందర్భంలో కాళ్ళకి గుచ్చుకుపోతుంటాయి అనేకమైనవి. తెలుసా? ముళ్ళు గుచ్చుకుపోతాయి, రాళ్ళు గుచ్చుకుపోతాయి, అనేకమైన రేకులు లాంటివి గుచ్చుకుపోతాయి. నిజంగా గుచ్చుకుపోయినప్పుడు ఇంకొకడు అయితే ఏం చేస్తాడంటే, కుమ్మరి నిజంగా ఆ మట్టే గనక నిజంగా గుచ్చుకుపోతుంది, ఇది అనవసరం నాకు అని చెప్పేసి పక్కకు వస్తే ఒక కుండ తయారు కాదు. అప్పుడు ఏం చేస్తాడు కుమ్మరి? ఆ గుచ్చుకుపోయిన వాటిని తీసి మరలా మట్టి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత మరలా నీళ్లు కలిపి ఇంటి దగ్గర వాటిని మరలా ఏం చేస్తాడు చెప్పండి, బాగా పిసుకుతూ ఉంటాడు. బాగా దాన్ని ఏం చేస్తాడు, కలుపుతూ ఉంటాడు. కలుపుతూ ఉంటే ఈసారి మరలా ఏంటి, చేతులకు రాళ్ళు గుచ్చుకుపోయింది. రాళ్ళు గుచ్చుకుపోతే తెచ్చి అనవసరంగా ఈ మట్టి తెచ్చానే, ఈ మట్టి తేకపోయినా బాగుండేది అని చెప్పేసి అనుకుంటే ఆ మట్టితో మరలా కొండ చేయడానికి అవకాశమే లేదు. అయినా మళ్ళీ ఏం చేస్తున్నాడు కుమ్మరి? ఆ రాళ్లే పక్కకు తీసేసి ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆ కొండ చేస్తున్నాడు. అమ్మాయి బాగానే ఉందని సారి మీద తీసుకొచ్చాడు. చక్కని తను అనుకున్న ఒక మంచి పాత్రగా ప్లాన్గా కొండ తయారు చేస్తున్నాడు. చేసిన తర్వాత రూపురేఖలు చాలా చక్కగా ఉన్నాయి, బాగుంది కదా అనుకుంటూ ఉండగా చివరిలో అతనికి ఏదో గడ్డి పరకలా కనపడుతుంది. ఎక్కడ? కొండలో సైడ్కి గడ్డి పరక చిన్నదాన్ని తీద్దాం అనుకున్నాడు. అది లాగేసరికల్లా కుండ చుట్టూరు చుట్టుకుపోయింది. మళ్ళీ ఊడదీస్తే ఏమైపోయింది? పడిపోయింది. పడిపోతే కుమ్మరి అనే వాడికి ఎంత కోపం వస్తుంది చెప్పండి. అనవసరంగా మట్టి దగ్గరకు వచ్చానరా, ఈ మట్టి వల్ల నాకు శ్రమ వేస్ట్ అవుతుంది, కాళ్ళకి గుచ్చుకుపోయిన రక్తం కారుతుంది, చేతులకు గుచ్చుకుపోయిన రక్తం కారుతుంది, అనవసరంగా ఈ మట్టి నాకు అనవసరం అని వెళ్ళి ఉంటే కుండ తయారయ్యే అవకాశము లేదు. సరే, ఇరిమియా గ్రంథంలోకి వెళ్దాం. ఇరిమియా గ్రంథం 18వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాం. ఇరిమియా గ్రంథం 18వ అధ్యాయం మొదటి నుంచి. ఇరిమియా గ్రంథం 18 మొదటి నుంచి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతులు విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకి యుక్తమైనట్టుగా అంటే నచ్చినట్టుగా తను అనుకున్నట్లుగా తను ప్లాన్ చేసుకున్నట్టుగా మరొక కుండ చేసిన. అంటే అర్థం ఏంటి? ఇంతకు ముందు మీకు గుర్తు చేసినట్లుగా రాళ్ళు వచ్చినా తీస్తున్నాడు, మేకులు వచ్చినా ఇంకే చెత్త ఏది వచ్చినా తీసి తనకు యుక్తమైనట్టుగా కుండ చేస్తాడు. అవునా కాదా? ఆ తర్వాత కుండ వచ్చిన తర్వాత దాన్ని కాల్చి అది చేసిన తర్వాత కొనుక్కుంటాం, చాలా బాగుంది కుండ అంటాం, దాని రేటు పెరిగిపోతూ ఉంటుంది. అవునా కాదా? ఇది కుండ యొక్క పద్ధతి. అందుకనే యుక్తమైనట్టుగా మరొక కుండ చేస్తాడనమాట కుమ్మరి. అంటే ఈ కుండ చేయటానికి ఎన్ని అడ్డొచ్చినా అవి తీస్తున్నాడు తప్ప మట్టిని తీయలే. అర్థమైందా? ఒకవేళ మట్టి తీస్తే కుండ రాదు. అందుకనే ఇక్కడ రాస్తున్న మాట బైబిల్లోకి మరొకసారి వెళదాం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం. యెహోవా, చూస్తారా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను
నీవు మాకు. ఇప్పుడు చెప్పండి, కుమ్మరివాడు ఎవరు? జిగటమన్న ఎవరు? మనమే. మన పరలోకపు తండ్రి మనల్ని కొండగా తయారు చేసి, కొండ అంటే పాత్ర. అందుకనే రాష్ట్ర ఆదికాండం 2:7 నేల మంటితో ఏం చేశాడు చెప్పండి? దేవుడు నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువు ఉదక నరుడు జీవాత్మయను. అర్థమవుతుందా? అంటే మనిషిని తయారు చేయడానికి దేన్ని ఉపయోగించాడు? మట్టిని. అక్కడ కుమ్మరివాడు కూడా కుండ తయారు చేయడానికి ఏం ఉపయోగించాడు? మట్టిని ఉపయోగించేటప్పుడు ఏం అడ్డు వచ్చింది చెప్పండి? అనేకమైన అడ్డు వచ్చిన వాటిని తీసి ఏం తయారు చేశాడు చెప్పండి? కుమ్మరి కుండను తయారు చేశాడు. అలాగే దేవుడు అనేవాడు ఇక్కడ మనకి తండ్రిగా ఉన్నాడు. ఆయన కుమ్మరివాడు, మనం ఏమిటంట? జిగటమన్ను. నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి, నీకిష్టమైన పాత్రను చేయ, నీకిష్టమైన పాత్రను చేయ, నన్ను విసిరేయక సారిపై ఉంచావా, నన్ను విసిరేయక సారిపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. జాగ్రత్త వినండి. ఇక్కడి నుంచి నేను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటానని ప్రయత్నం చేస్తున్నాను. కుండ తయారు చేయడానికి కుమ్మరివాడి కావాలి, కుండ తయారు చేయడానికి మట్టి కావాలి, కుండ చేసేది సారె మీద. అయితే దాని మీద పెట్టుతున్నప్పటి వరకు వచ్చిన ప్రతి దాన్ని వాటిని తీస్తూ మట్టి నుంచాడు కాబట్టి కుండ తయారైంది. అలాగే మన తండ్రి అయిన దేవుడు కూడా మట్టిగా ఉన్న మానవుడిగా ఉన్న మనలను 2:7 చదివాం కదా ఆదికాండంలో, నేల మంటితో నరుని నిర్మించాడు. ఆ నిర్మించినప్పుడు ఏ విధంగా కుమ్మరివాడు దేవుడై ఉన్నాడో, కుమ్మరివాడికి అడ్డొచ్చినట్టుగా ఆ ఇనుము లాంటివి, రేకులు లాంటివి, రాళ్ళు లాంటివి ఈ పరమ తండ్రి కూడా అడ్డొస్తాయి. అర్థమైందా? అడ్డు వచ్చినప్పుడు ఆ ఇనుము లేకపోతే ఆ రేకు కాళ్ళకు గుచ్చుకుంది అనుకోండి, మనం ఆ రేకు తీసుకునే వరకు మన వల్ల కాదు, ఏదైనా మేకు గుచ్చుకుంది, అవునా కదా? అలాగే ఆ కుమ్మరివాడికి ఏం గుచ్చుకుంది చెప్పండి? ఒక మేకు అనుకుందాం, లేకపోతే ఇనుము రేకు అనుకుందాం. అయితే అది గుచ్చుకున్నందువలన ఆ కుమ్మరివాడికి కోపం వచ్చి ఏం పడేయాలి? మట్టే పడేస్తే కొండ అవసరం లేదనుకో రావాలి, కానీ ఏం పడేస్తాడని చెప్పుకున్నాం మనం. చెప్తున్నాను, ఆ అడ్డొచ్చిందే తీసేస్తాడు. అలాగే పరమ తండ్రి కూడా ఒకటి అడ్డొచ్చింది. ఇనుము గురించి బైబిల్లోకి వెళదాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 40 పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచెను, అది ఇనుము వలె బలముగా ఉండును, ఇనుము వలె బలముగా ఉండును, ఇనుము సమస్తమైన వాటిని దంచి. చాలండి. ఇనుము గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆ కుమ్మరివాడు వెళ్ళినప్పుడు కుమ్మరివాడికి కాళ్ళకి ఏం గుచ్చుకుందని చెప్తున్నాం మనం? మేకో ఏదో గుచ్చుకుంది అనుకోండి, మేకు లాంటి తీస్తున్నాడు తప్ప మట్టిని తీయట్లేదు కదా కుమ్మరివాడు. అలాగే పరమ కుమ్మరికి కూడా మేకు లాంటి ఇనుము అడ్డొస్తే, ఇనుము దేనికి సాదృశ్యం? బలమైనది. చెప్పండి ఏంటది? చాలా బలమైనది. ఏదైనా పగలగొట్టాలంటే, దంచాలంటే బలమైన లోహం ఏంటి చెప్పండి? ఇనుమే. బంగారాన్ని కానీ వజ్రాన్ని కానీ ఎంత ఖరీదైన దాన్ని కానీ పగలగొట్టాలంటే ఏం అవసరం? ఇనుము. అది బలమైనది. అలాగే నేను అంటాను మీకు ఒక ప్రశ్న, మా వాళ్ళకి తెలుసు దాదాపుగా మాట, మీరు అడుగుతున్నాను. పాపము, ఫస్ట్ పాపం బైబిల్లో ఏంటి? ఫస్ట్ పాపం మా వాళ్ళకి కాకుండా మీరు చెప్పండి ఎవరైనా. ఫస్ట్ పాపం స్టార్టింగ్ ఏంటి చెప్పండి ఎవరైనా. పర్లేదు చెప్పొచ్చు. ఆజ్ఞ అతిక్రమం పాపం. ఓకే, ఇంకా ఎవరైనా చెప్తారా? ఇంకెవరైనా? ఓకే,
ఇప్పుడు మా వాళ్ళు చదువుతారు, చదవండి ఎవరో ఒకళ్ళు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనం. నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సును చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటివి, కావున నేను నిన్ను నేలను పడవేసేదను. చాలండి. హ్యాపీ క్రిస్మస్. ఈ మాట మీకు అర్థం అవ్వాలి. ఎవరి గురించి అనుకున్నారు ఈ మాట? దేవుని దగ్గర ప్రధాన దూత అంటాడే, ప్రధాన దూత పేరేంటి చెప్పండి? లూసిఫర్. లూసిఫర్ అనే అతనికి ఆ సౌందర్యమును చూసుకొని ఏమొచ్చింది? ఫస్ట్ పాపం. అది అర్థమైంది మీకు? అక్కడ స్టార్ట్ అయింది పాపం. మనం ఏంటంటే ఎక్కడికి వెళ్తామంటే ఏదైనా తోటకి వెళ్తాం. ఏదైనా తోటకన్నా ముందు ఎక్కడ జరిగింది? ప్రధాన దూతగా ఉన్న లూసిఫర్ గర్వించాడు. అంటే నేనేం చెప్తున్నానంటే, ఈ కుమ్మరి ఏ విధంగా అయితే మట్టిని తవ్వుతూ ఉన్నప్పుడు మట్టిలో అడ్డొచ్చిన ఇనుము లాంటిది తొలగిస్తున్నాడో, పరమ కుమ్మరి కూడా అడ్డొచ్చిన ఇనుము లాంటి గర్వాన్ని తీసివేశాడు. కాబట్టి ఈరోజు నీవు నేను ఒక మనిషిగా ఈ పాత్రగా లోకానికి జన్మనిచ్చాడు. హ్యాపీ క్రిస్మస్. అందుకనే అడ్డు వచ్చిన ఇనుము లాంటి నీ గర్వం, దేని బట్టి గర్వపడుతున్నావు నీకు తెలియాలి. డబ్బును బట్టి గర్వపడుతున్నావా? అందాన్ని బట్టి గర్వపడుతున్నావా? పరపతిని బట్టి గర్వపడుతున్నావా? నాకేంటి, నాకు అన్ని తెలుసు అనుకుంటున్నావా? ఒకప్పుడు నీకు ఏమి లేని స్థితిలో ఉన్నప్పుడు కన్నీళ్ళు గార్చావు. అన్ని బాగున్న తర్వాత నీ పద్ధతి, మాట అన్ని కూడా మారిపోయినాయి. నాకేంటి అనుకుంటున్నావా? అదే దేని ఏమంటారు? గర్వం. బైబిల్ చెప్తున్న సామెతల్లో నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. జాగ్రత్త. గర్వపడ్డాన తర్వాత నెక్స్ట్ ఏముంది? నాశనం. అంటే ఇప్పుడు వాళ్ళకి దేవుడికి ఏం గుచ్చుకుంది? వాళ్ళ ద్వారా చెప్పండి, ఏం గుచ్చుకుంది? ఇనుము. కుమ్మరి వాడికి ఇనుము, కుమ్మరి పరమ కుమ్మరి ఆయనకి ఇనుము లాంటి గర్వం అడ్డొస్తే గర్వాన్ని తీస్తానికి ఇష్టపడ్డాడు తప్ప నన్ను నిన్ను తీయలేదు. అందుకే లోకంలో ఇంకా జన్మించి ఉండగలిగాం. హ్యాపీ క్రిస్మస్. పోనీ కదా అని చెప్పేసి అక్కడ ఇనుము మొక్క పక్కన పెట్టి రక్తం కారుతున్న కాళ్ళకి మరలా తీసుకొచ్చి మట్టి ఏం చేశాడు ఆయన? నీళ్లు కలిపి బాగా కలుపుతూ ఉన్నాడు చేతితో. కలుపుతుంటే మళ్ళీ ఏమొచ్చి వచ్చింది చెప్పండి? ఒక రాయి గుచ్చిపోయింది చేతిలో. గుచ్చిపోతే రాయి గుచ్చిపోతే రక్తం కారిపోతుంటే కోపంతో ఏం చేయాలి చెప్పండి? మట్టిని పడేయాలి. కానీ మట్టిని పడేయకుండా రాళ్లే పడవేశాడు. ఆ రాయి పడవేశాడు. రాయి గురించి బైబిల్లోకి వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 36:26. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను. అర్థమైంది మీకు? రాయి అంటే రాయి కాదండి, నీలో రాతి గుండె, కఠినమైన మనసు. కొంతమంది కరగరు. భార్య ఏడుస్తూ అయ్యా అని కాళ్ళు పట్టుకున్నా కూడా కరగని భర్తలు లేరా? ఏమండి లేరా? కఠినమైన తండ్రి. కొంతమంది మన వీడియోలో చూస్తుంటే చంటి పిల్లల్ని గొడ్డును బాదినట్టు 2 కాళ్ళు పెట్టి కిందకి చాకల బండ మీద కుట్టిన వాళ్ళని మన వీడియోలో చూస్తున్నామా అంటే వాళ్ళకి ఏంటిది? వాళ్ళు ఏముంది? రాయి. ఆ రాయి కూడా తీశాడు. కాబట్టి ఈరోజు ఇంకా మనం ఈ లోకంలో ఉన్నాం. ఆ రోజు ఆ కుమ్మరి రాయి తీసుకున్నాడు కుండ చేయడానికి. ఈరోజు మన పరమ కుమ్మరి మనలో ఉన్న రాతి గుండె, కఠినమైన మాట. ఎంత చెప్పినా కరగడం వాడు. కొంతమందికి చెప్తా నేను కూడా, వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా గలిబిలి, టెన్షన్, భయంకరమైన మనస్సు, కరుగుదల ఉండదు. అలాంటి వాళ్ళ గురించి చెప్తాడు. రాతి గుండె, ప్రేమలు తగ్గిపోయినాయి, విస్తరించిపోయింది పాపం, కోపం అన్ని పెరిగిపోయినాయి. ఏ గుండె అంటారు అది? చెప్పండి, ఏ గుండె? రాతి గుండె. ఆ రాతి గుండె తీసివేసి ఏమేస్తానన్నాడు? ఆ రాయే కనుక తీయపోతే నీవు కొండగా అయ్యేవాడివా? అయ్యేదానివా? నువ్వు ఒక పాత్రగా అయ్యేదేవాడివా? నిన్ను ఒక పాత్రగా ప్లాన్ చేసుకోలేదు దేవుడు. ఆషామాషిగా ప్లాన్ చేయలే. ఒక కుమ్మరి వాడే కుండ లేకపోతే కూజ లేకపోతే చిన్న పాత్రలు అయితే మట్టి పెడతో ఏదో చేయాలని ఎలా ప్లాన్ చేస్తున్నాడో, పరమ కుమ్మరి కూడా నిన్ను నన్ను ఈ లోకంలో ఒక మంచి ప్లాన్తో ఒక పెద్ద కుండ, ఒక చిన్న కుండ, ఒక కూజను ఒక ప్లాన్గా నిన్ను ఈ లోకంలోకే పుట్టించడం కోసం తీసుకొచ్చాడు. అడ్డుపడిన ఇనుము తీశాడు గర్వాన్ని, అడ్డుపడిన రాతి గుండె లాంటి కఠినమైన మనసుని తీశాడు. ఆ తర్వాత మరలా కూజాన్ని తీసుకొచ్చాడు. ఎక్కడికి? కుమ్మరి వాడు తీసుకొచ్చాడు సారి మీదకి. తీసుకొచ్చి కుండ చేసిన తర్వాత తను అనుకున్నాడు కుమ్మరి, అబ్బా ఏం చేశాను రా, భలే ఉంది కుండ అని ఆనందపడుతున్నాడు. అంతలోకి ఆనందపడుతూ చూస్తే చివర ఎక్కడో గడ్డి పరకలా కొంచెం కనపడుతుంది ఒక రంగులో. అది తీసే సరిపోదు కదా అని వెళ్ళి తీసాడు. అది ఏమైంది? మొత్తానికి చుట్టుకుంది. దేనికి? కొండకి. ఒక్క దెబ్బకి మొత్తం ఓడిపోయింది. ఎంత కోపం వస్తుంది చెప్పండి మనమైతేనా? అవసరం లేదు కొండకి. కొండ లేకపోతే అయింది అంటాం మనమైతే. గ్యారంటీ యాక్సెప్ట్ చేయం. ఆ గడ్డి కూడా తీసేసాడు. చెప్పండి, ఏం తీసాడు?
గడ్డి తీసి ఆ కుండను చేశాడు. అందుకని యుక్తమైనట్టుగా మరొక కుండ చేయడానికి కారణం అదే. ఏంటి గడ్డి అని మనం చూస్తే, గడ్డి తినేది పశువులా మనుషులు అంటే పశువులే. మనుషులు తింటారా? ఈరోజు మనుషులు తినేది భోజనం, లేకపోతే ఇంకా స్పెషల్గా ఈరోజు ఫంక్షన్ కాబట్టి ఇంకా మంచి భోజనం పెట్టొచ్చు. మనకు కావాలన్నా కూడా అనేక రకాలుగా భోజనం చూస్తున్నాం. కానీ బైబిల్లో ఒక అతను ఉన్నాడు చూడండి, దానియేలు గ్రంథం 4:33 చదవండి. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించెను. మానవులలో నుండి అతని తరిమిరి. ఎవరంట? ఒక అతను. ఆయన ఎవరు? రాజు అండి. మనమే చక్కని భోజనం చేస్తామండి కదా, మనమే చక్కని భోజనం చేస్తాం. ఇంట్లో లేని వాళ్ళు సైతం మంచి భోజనం చేస్తున్నారు. మనకన్నా అడుక్కునే వాళ్ళు 10 రకాల భోజనాలు చేస్తారు. ఒక్క మాట చెప్పాలంటే మంచి భోజనాలు అందరూ చేస్తారు ఏదో ఒక రీతిగా. ఇంకా బాగా డబ్బు ఉన్నవాళ్ళు ఇంకా కొంచెం పంచభక్ష పరిమాణాలు అంటారు చూసారు డైలాగు, అలాంటివి తింటారు అనుకుందాం. కానీ గడ్డి తినరుగా. కానీ ఇక్కడ చాలా క్లీన్గా ఉంది ఒక వర్డ్. ఏంటది అంటే, ఒక నెబుకద్నెజర్ ఒక రాజు ఇంకా బాగా మంచి భోజనం చేయాల్సినవాడు ఏం తిన్నాడు? గడ్డి. తినకూడని వాడు మనిషి మాత్రం తినకూడదు, కానీ తినడం ఎవరు? ఒక రాజు తింటున్నాడు. మీకు అర్థం అవుతుంది చెప్తున్నాను. మనకు తెలుసు దేవుని నమ్ముకున్న తర్వాత ఏది చూడకూడదు, అవునా? మనకు తెలుసు ఎక్కడికి వెళ్ళకూడదు, అవునా? దేవుని నమ్ముకోకముందు నీ ఇష్టం వచ్చి జీవించావు, చూడకూడదు దృశ్యాలు చూసావు, వెళ్ళకూడదు ప్లేస్కి వెళ్తున్నావు, నోటి మాటలు అబద్ధాలు, కఠినమైన తత్వం ఇదంతా ఉందంటే చేయకూడదు నువ్వు చేస్తున్నావు అంటే ఏం తింటున్నట్టు? గడ్డి. అది అర్థం. నువ్వు ఏదైతే చెప్తావు అది చేయట్లేదు, విజయత చూపించకుండా నువ్వు అనుకున్నదే చేస్తున్నావు. సేవకుడు నీకు చెప్పే వాక్యం ఏదైనా ఉంటే అది రిసీవ్ చేసుకుని దాని ప్రకారం జీవించకపోగా ఏం చేస్తున్నాడు? ఆ గడ్డి అనే దాన్ని తింటున్నావు. అంటే మనిషి తినకూడదు గడ్డి, కానీ తిన్నాడు నెబుకద్నెజరు. మనం కూడా చేయకూడదు, ఇది చూడకూడదు అని తెలిసి కూడా కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? చూడకుండా దృశ్యాలు చూస్తున్నారు లేదా? వద్దన్నా చూస్తున్నావు కదా. ఎంత చెప్పినా కూడా అవే చూస్తావు కదా రాత్రులంతా. ఎంత చెప్పినా కూడా వెళ్ళకూడని ప్లేస్కి వెళతావు కదా. ఆదివారం మాత్రమే చాలా పరిశుద్ధంగా ఉంటావే. ఇప్పుడు చెప్పండి, దాన్ని ఏమంటారు? గడ్డి. తినకూడదు. కొంతమంది యవనస్తులు నోట్లో గుట్కాలు కైనీలు వేసుకొని విపరీతంగా చాలా నోట్లో అరకై బౌళ్ళు అని ఊస్తూ ఉంటాడు చెత్తలాగా. వాళ్ళు చూస్తుంటే వాళ్ళకి ఆనందం ఉంటుందేమో, కానీ మీకు ఇదివరకు చెప్పాను, నీలూఫర్ హాస్పిటల్ హైదరాబాద్ మీకు తెలుసు అనుకుంటా. నీలూఫర్ హాస్పిటల్లో నేను వెళ్ళానండి. కొన్ని 100 మంది పేషెంట్లు ఉన్నారు, 100 మంది పేషెంట్లు, అందరు కూడా క్యాన్సరే. మహా అయితే 21-22 వయసు కన్నా ఎక్కువ ఎవ్వరు లేరు. మొత్తం నమ్ముతలేదు. ఒక సైడ్ చెంప లేదు, కుళ్ళిపోయింది, దడబుట్టిపోయింది. దయ్యాలు అంటారు చూసారా, అలా భయం వేసింది. డాక్టర్ గారిని డైరెక్ట్గా అడిగితే ఏమండి వాళ్ళు ఇంకా బ్రతకరండి, కొన్ని రోజులే. ఏం తిన్నారు? గడ్డి. వాళ్ళ దృష్టిలో ఒక పేర్లు ఏమైనా ఉన్నాయేమో. ప్రభు నీకు చెప్తాడు సినిమాలు చూడకూడదు, అయినా చూస్తున్నావా అంటే నువ్వేం తింటున్నావు? గడ్డి. అయినప్పటికీ గడ్డి తీయటానికి ఇష్టపడుతున్నాడు ఈ రాత్రి కూడా. ఎవరైతే గడ్డి చూస్తున్నావో, లేకపోతే తింటున్నావో, లేకపోతే అబద్ధాలనే గడ్డి ఇంకా ఆడుతున్నావో, ఎవరైతే ఇంకా కల్మషతో కుళ్ళుతో కుట్రతో ఉంటున్నారో, ఇలాంటి గడ్డి బయటికి తీసి ఏం చేస్తున్నాడు చెప్పనైనా? ఒక కుండ తయారు చేస్తున్నాడు. ఆయనకి ఏముంది మన మీద? ప్రేమ. చేతికి రక్తం కారింది ఆ రాళ్ళ ద్వారా, కాళ్ళకి రక్తం కారింది ఇనుము ముక్కల ద్వారా, గాజు ముక్కల ద్వారా, ఆఖరికి గడ్డితో ఆ సహనమే పోద్ది కదా. అయినప్పటికీ వాటిని తీసి ఏం చేస్తున్నాడు? సేమ్ ఇదే రోజు శేఖర్ గారికి దేవుడు చేసింది కూడా అదే. ఒక మట్టిగా ఉన్న తనని అందులో ఎన్ని అడ్డొచ్చినాయో, ఇప్పుడు మనకి అలాంటి అడ్డొచ్చినాయి ఏం చేశాడు? దేవుడు తీశాడు కాబట్టి ఒక కుండగా తయారు అయ్యాడు. అదే గనక ఆ రోజు గనక మట్టి నాకు వద్దంటే, మట్టి అంటే ఎవరు? మనమే కదా. మట్టే గనక తీసేస్తే మనిషి ఉంటాడా? చెప్పండి. నువ్వెంత లోతులోకి వెళ్ళిపోయి పడిపోతున్నా అంత లోతులోకి వచ్చి చూపించే ప్రేమ కలిగిన వాడు, అలాంటి ప్రేమ కలిగిన వాడు వచ్చాడు. కాబట్టి ఈరోజు నీవు కుండగా తయారు చేయడానికి ఇష్టపడ్డాడు. ప్రపంచం అందరికి కూడా ప్రతి ఒక్క మానవుని తయారు చేసింది ఎందుకు తెలుసా? ఆయన ఒక ప్లాన్తోనే పంపించాడు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆ కుండ మొత్తం గడ్డి ఉంటుంది, ఆ కుండ మొత్తం రేకులు ఉంటుంది, ఆ కుండ మొత్తం రాళ్ళు ఉంటాయి, ఆ కుండ మొత్తం ఎంట్రుకలు ఉన్నాయి, ఆ కుండ మొత్తం ప్లాస్టిక్ పేపర్లు ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే చాలా టైం అవుతుంది. అన్నీ కూడా తీసిన
కుండ తయారు చేశాడు తప్ప వాటిని బట్టి మట్టిని మాత్రం తీయలేదు. నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. సముద్రము కంటే లోతైనది, శిఖరము కంటే ఎత్తైనది. సముద్రము కంటే లోతైనది, శిఖరము కంటే ఎత్తైనది. నిధి శాశ్వతమైన ప్రేమ, నిధి శాశ్వతమైన ప్రేమ. నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. నీ ప్రేమ ఎంతో మధురము యేసు, నీ ప్రేమకు ఎవరు సాటి లేరు ప్రభు. ఆయన అంత ప్రేమ ఉంది కాబట్టే ఇప్పటి వరకు మనమందరం కుండలుగా పూజలుగా ఇక్కడ కూర్చోగలిగాం. అర్థమైందా? అదే రోజు పోయిన సంవత్సరం 23వ తారీఖు నిజంగా శేఖర్ గారి గురించి భయాందోళనతో ఉన్న టైం. ఆ రాత్రికాల సమయంలో మేమందరం కూడా తాడిపల్లిగూడ మీటింగ్స్లో ఉన్నాం. శేఖర్ గారు ఇలా జరిగిందని చెప్పేసి వెంటనే సమాచారం రావటం, వెంటనే మేమందరం కలిసి కారు వేసుకుని వెళ్ళిపోయి ఏలూరు వెళ్ళిపోవడం జరిగింది. ఏలూరులో జరిగింది యాక్సిడెంట్. అసలు ఆయన అన్కాన్షియస్లో వెళ్ళిపోయారు. నా దగ్గర ఇంకా ఫోటోలు ఉన్నాయి, తర్వాత కావాలంటే అడగని చూపిస్తాను. చాలా భయంకరమైన సన్నివేశం. ఆ రోజు తన కన్నీళ్లు, సునీల కన్నీళ్లు కళ్ళతో చూసిన నేను, మాకు కన్నీళ్ళు ఆగల. అంత బాధాకరమైన సమయంలో ఆ కొండ లోపల దాగి ఉన్న ఏమైతే ఉన్నాయి ఇప్పుడు చెప్పానే, అవి తీశాడే తప్ప ఆ మట్టిని, అది క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ అంటే చేసిన కార్యానికి దేవుణ్ణి ఆరాధించడం. దేవుడు ఈరోజు సంవత్సరం అంతా నిన్ను కాపాడి ఇంత ప్రమాదం నుంచి తప్పించేందుకు దేవుడి సన్నిధిలో ఏం చేశారు శేఖర్ గారు? దేవుని ఘనపరచాలి. అదే క్రిస్మస్. ఆ తర్వాత జరిగిన సన్నివేశం వాక్య ప్రకారంగా మనం వెళదాం. ఇప్పుడు అక్కడ చదివిన తర్వాత 3 భాగాలు చదివాం. ఒకటి ఏంటంటే ఇనుము, రెండవది రాయి, మూడవది గడ్డి. ఇంకా ఎక్కువ టైం వెళ్లకుండా ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి. గాజు గురించి ఉంది, వెంట్రుల గురించి ఉంది, క్యారీ బ్యాగ్స్ గురించి చాలా తలంపులు ఉన్నాయి. కానీ మీకు ఎందుకు చెప్తానంటే అన్ని తీసినా కూడా ఏం పడేయలేదు. అది మాత్రం చెప్పండి మీరు, మట్టిని పడేయలేదు. మట్టి అంటే ఎవరు? మానవుడిగా మనల్ని పడవేయలేదు. కాబట్టి ఇది సజీవులు ఉన్నాయి. కరోనా టైంలో కూడా పడవేయలేదండి. మనకన్నా గొప్పవాళ్ళు, చాలా మంచి వాళ్ళు, పరిశుద్ధులు కూడా ఈ లోకంలో నుంచి ఏమైపోయారు? వెళ్ళిపోయారు. వాళ్ళంటే గొప్ప, వాళ్ళ మీద గొప్పవాళ్ళం కాదు. మనం గొప్పవాళ్ళని గర్వపడ్డావా ప్రమాదమే. దేవుడు ప్రేమ ఇంకా ఎందుకు ఉంచాడు తెలుసా? ఇంకా నాలో నీలో గడ్డి ఉంది, ఇంకా నాలో నీలో ఏదో ఒక రాయట్టు ఉంది, ఇంకా నాలో నీలో ఏదో ఇనుము లాంటిది అట్టు ఉంది. అయినా పోవట్లేదు. అది చూస్తాడు చూస్తాడు చూస్తాడు. ఎవరా నాకు తెలియదు. ఆ మాట అన్న తర్వాత మన వల్ల కాదండి. తలుపు కొట్టిన అయ్యా తలుపుతి 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 అంటే మీరెవరో నాకు తెలియదు. అక్రమం చేయాలి అయితండి పోండి, అయిపోయింది అంతే. ఎంత పదిలో ఛాన్స్ ఉండదు. మాకు టైం ఉంటుంది అనుకుంటున్నామేమో, భ్రమపడుతున్నామేమో. నో. అందుకని ఆ వాక్యం మీరు ఒకసారి రాజులకు మా గ్రంథంలోకి రండి. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆ కొండలోకి ఏం పెట్టారు చెప్పండి? వారు గుణమెరుగక వెర్రి ద్రాక్ష. మర్చిపోతే మాట ఏంటంట? ద్రాక్ష ఉంది, రెండోది ఏముంది? వెర్రి ద్రాక్ష. జాగ్రత్తగా గమనించండి. ద్రాక్ష వెర్రి ద్రాక్ష ఉందంటే ఇప్పుడు ద్రాక్ష అనుకునే ఏం కోసారు? సేమ్ అలాగుంటే వెర్రి ద్రాక్ష కోసారు. ద్రాక్ష అనే మాటకి బైబిల్లోకి వెళ్దాం ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదలు వచ్చిన, నేను నిజమైన ద్రాక్షావల్లిని. చాలండి. మరొకసారి న్యాయాధిపతులు 9వ అధ్యాయం 13వ వచ్చిన, దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసము నేను ఈయక మాని. చాలండి. ద్రాక్షారసంలో ఏం దాగుంది చెప్పండి? సంతోషం. అర్థమైందా? అంటే ద్రాక్ష వల్ల ఎవరు? ప్రభువే ఉంటే మనకేమిస్తాడు ఈరోజు? అందుకే ప్రభు ఉన్నాడు కాబట్టి 2024వ సంవత్సరం జనవరి 23వ తారీఖు రాత్రి శేఖర్ గారి ఇంట్లో ఆ రోజు నుంచి బ్రతికించి రోజు ఏమిచ్చాడు వాళ్ళకి? సంతోషం. అందుకనే ఆ యొక్క ద్రాక్ష ఆకులు కోసుకొని వెళితే ఏ ద్రాక్ష ఆకులు కోసుకొచ్చారంట అంటే ద్రాక్ష లాగే ఉండే వెర్రి ద్రాక్ష.
నిజమైన ద్రాక్షవల్లి ప్రభువైన యేసుక్రీస్తు అయితే ద్రాక్షలాగా ఉండేది ఎవరు చెప్పండి? సేమ్ అలాగే ఉంటుంది. వాక్యమే కదా అనుకుంటాం మనం. ఆ వాక్యం దైవికం బైబిల్లో ఉన్నట్లుగానే మనము వింటున్నామా? బైబిల్లో ఉన్నట్టుగా బోధిస్తున్నామా? బైబిల్ ప్రకారంగా నడుస్తున్నామా? అంటేనే నీలో నిజమైన ద్రాక్షవల్లి ఆకులు కోసినట్లు. ఒకవేళ బైబిల్ ప్రకారంగా లేకపోయినా కూడా నా తందాన తాన అంటూ అన్నిట్లో కూడా నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావా అంటే నువ్వేం చేస్తున్నావు? ద్రాక్ష అనుకునే వెర్రి ద్రాక్ష కోస్తున్నావు. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా, నన్ను అంటు కట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. హ్యాపీ క్రిస్మస్. మీకు అర్థమైంది కదా ఇంతవరకు వాక్యం? ఇప్పుడు అర్థమైన చిత్రం మనస్ఫూర్తిగా, అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాం. అందరూ ఇస్తారు దాదాపు. థ్యాంక్ యూ. వాస్తవానికి ఈ వాక్యంలో నీకు నాకు అర్థమైన ఈ మాటలను బట్టి కుమ్మరంటే అర్థమైంది. కుమ్మరి చేసే పని మట్టి శార మీద. అలాగే కుమ్మరంటే పరమకుమారుడు మన తండ్రి అయిన దేవుడు. మట్టి అంటే మనలో అడ్డొచ్చిన తీసివేసి మనల్ని ఇంకా సజ్జులు ఉంచినట్టుగా ఈ కుటుంబాన్ని కూడా ప్రభు ఈరోజు సునీల బిడ్డలు సంతోషంగా ఉండగలుగుతున్నారంటే, నవ్వగలుగుతున్నారంటే ఎవరి యొక్క ప్రేమ చెప్పండి? దేవుని ప్రేమ. అందుకని ఈ రోజుకి ఈ క్రిస్మస్లోకి నడిపించబడింది. ఇప్పుడు ద్రాక్ష అంటే అర్థమైంది, వెర్రి ద్రాక్ష అంటే అర్థమైంది. అందుకని వెర్రి ద్రాక్ష అనుకుని కోసుకొని వచ్చిన తర్వాత వంట చేశారు. వంట చేసిన తర్వాత వడ్డించారంట. ఏం చేశారు ఝాన్సీ? వడ్డించారంట. చెప్పండి. వడ్డించిన తర్వాత ఏమైంది? భోజనం చేస్తున్నప్పుడు కొండలో విషం ఉందని కేకలు వేస్తున్నారు. దైవజనుడా కుండలో విషం ఉంది అన్నారు. ఎప్పుడైతే కుండలో విషం ఉందన్నారో వెంటనే ఆశ్చర్యపోయి ఒక్కసారి పరిగెత్తుకుంటా రప్పించుకొని ఆ కొండలో ఏమేమి అన్నారు చెప్పండి? పిండి. విషం అనే మాట జాగ్రత్తగా విందాం. నేను త్వరగా ముగిస్తాను. పాపం దూర ప్రాంతాలు ఏమైనా ఉంటే వెళతారేమో. ఆ స్టార్ట్ అవటమే పాపం చాలా ఆలస్యంగా స్టార్ట్ అయింది. కుండలో విషం ఉందన్నాడు. బాగా వినండి. ఏ కుండది? మట్టి కుండలో ఏ కూర అంటే కూరలో విషం ఉందా, అన్నంలో విషం ఉందా? వడ్డించేటప్పుడు ఫస్ట్ ఏం వడ్డిస్తాం మనం? అన్నం తర్వాత ఏం వడ్డిస్తాం? కూర వేసిన తర్వాత రెండు కలుపుతామా, ఉత్త కూర తింటామా? బాగా అర్థం చేసుకున్నారు కదా. అంటే కూర కుండలో విషం ఉందా, అన్నం కుండలో విషం ఉందా? చెప్పండి. కూర కుండే కదా. కూర కుండలో విషం ఉందనే మాట ఎందుకు వచ్చింది తెలుసా? బైబిల్లోకి వెళదాం. ఆదికాండం 3వ అధ్యాయం 3వ వచనం. అయితే తోట మధ్యనున్న లేకపోతే 6వ వచనం చదివేసాను డైరెక్ట్ గా. 3:6. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనది ఉండు చూచినప్పుడు ఆమె తీసుకొని అక్కడ వరకు ఆగండి. ఎవరు తిన్నారు ఫస్ట్? చెప్పండి. ఎవరు తిన్నారు? కూరకుండలో విషయం ఉందా, అన్నకుండలో విషయం ఉందా? ఫస్ట్ కూరకుండ ఎవరు ఇక్కడ? హవ్వ ఫస్ట్ తిన్నదే. తనతో పాటు ఎవరికి ఇచ్చింది? అంటే మనము కూడా ఒకవేళ కూరతో పాటు ఏం కలుపుకుంటాం చెప్పండి? అన్నం కలిపితే రెండు విషయం అయిపోతాయి. అందుకని హవ్వ తప్పు చేసిన తర్వాత ఆదాము కూడా ఏం చేశాడు? తప్పు చేశాడు. కాబట్టి ఈ రెండు కుండలు కూడా విషం అయిపోయినాయి. ఈరోజు మనం చేసేది అదే. మన కొండ, మన హృదయం లోపల విషం స్టార్ట్ అయిపోయిందండి. హృదయంలో విషయం ఏంటి? 8వ గ్రంథం 17:9 మీ అందరూ తెలుసు చెప్పండి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. లోపల ఏమని చెప్పండి? హృదయంలో విషం, వ్యాధి. అర్థమైంది మీకు? ఆ కుండలో విషయం ఎందుకు వచ్చిందంటే నువ్వు కోసుకున్న ఆకులు ద్రాక్ష అనుకుని ద్రాక్ష కోయట్లేదు. నీవు వాక్య ప్రకారం ఉంటానంటూనే, వాక్యం వింటూనే మళ్ళీ ఇంటికి వెళ్ళి సినిమా చూస్తున్నావు. సినిమా చూస్తూనే మళ్ళీ వచ్చి ప్రభువా అని సమస్యలు ఏడుస్తున్నావు. ఏడుస్తూనే పాస్టర్ గారు ఫోన్ చేసి, పాస్టర్ గారు నేను 5 అధ్యాయాలు చదివానండి, ఇంటికి వచ్చి మళ్ళీ 3 సినిమాలు చూసేస్తావు. ఎక్కడ? కుండలో ఏముంది? విషం.
కొండతో పాటు దేంట్లోకి వెళ్ళిపోయింది? కూరకొండ నుంచి అన్నం కొండలోకి వెళ్ళిపోతుంది. ఇంట్లో ఒక్కడు తప్పు చేస్తే మిగతా వాళ్ళందరూ ఏమైపోతారు? చేస్తారు. ఇందాక చెప్పినట్టుగా ఆ గడ్డి ఏం తినకూడదో అది తినటం, ఏమి చూడకూడదు అది చూడటం, ఏమి త్రాగకూడదో అది తాగటం. దేని ఏమంటారు? గడ్డి. చాలా క్లియర్గా వాక్యం ద్వారా చెప్తున్నాడు దేవుడు. మరి నీ హృదయం అనే దాంట్లో ఏముందంట? విషం. ఎంత భయంకర విషయం అంటే ఆయన తలుపు తడుతున్నాడు. ప్రకటన 3:20 ఏమంటాడు చెప్పండి? ఇదిగో నేను తలుపు నద్దు నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా స్వరం విని రాత్రికాల సమయంలో ఈ వాక్యం వింటూ తలుపు తీస్తే, ఇంకా నేను బాగానే ఉన్నాను అనుకుంటే భ్రమపడితే, ఇంకా లోపల విషయం లేదు పరిశుద్ధంగా ఉన్నా అనుకుంటే, ప్రభు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఈ రాత్రి ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తున్నాడు. తలుపు తడుతున్నాడు. పర్లేదురా, నాకు రేపు ఉందనుకుంటే, నేను అనుకున్నా మీరు అనుకున్నా సరిపోదు. రేపేమి సంభవించను మీకు తెలియదు. మీ జీవం ఏం పడదు, కొంతసేపు కనబడే అంతలో. కాబట్టి రేపు 100 కాదు. కాబట్టి ఇప్పుడు తలుపు తడుతుంటే, తలుపు ఎక్కడ తడుతున్నాడు, ఎక్కడ కనబడుతున్నాడు దేవుడు అనుకుంటావా? దేవుడు చెప్తున్నాడు, ఆది యందు వాక్యం ఉండదు, వాక్యం దేవుడు ఉంటుంది, వాక్యమే. ఆ వాక్యమనే దేవుడు తడుతుంటే తలుపు తీయ్యా, రేపుందని వాయిదా వేద్దయ్యా, నిన్ను బ్రతికించాడు, నన్ను బ్రతికించాడు, మన బ్రతికించాడు. ఆ దేవుడు కృతజ్ఞతగా లేకపోతే చూస్తాడు నువ్వెవరో నాకు తెలియదు అన్న తర్వాత మనం వల్ల కాదు. ప్రపంచ డాక్టర్లు వచ్చిన మన వల్ల కాదు, తెలుసా? ప్రపంచంలో డాక్టర్లు అందరూ తీసుకొచ్చిన, కోర్టులు తీసుకొచ్చినా మనం ఏమీ చేయలేం. ఆ విషయం ఉంది, కొండలో విషయం ఉంది, హృదయంలో విషయం ఉంది. ఆ హృదయమును పరిశీలించి చేస్తున్నవాడు ఒక అతను ఉంటాడే. ఆ హృదయముల్లో ఆ కొండలో విషం ఉంది. ఆ విషయం ఏంటి చెప్పండి? పాపము. చెప్పండి ఏంటి? మరి ఏ పాపం చేస్తున్నావు నీకు తెలియాలి. ఆ విషయం బయటకు పోవాలంటే ఏం తీసుకురమ్మన్నాడు? పిండి తెమ్మన్నాడు. అర్థమవుతుందా? హృదయం తలుపు తడుతున్నప్పుడు దయచేసి తలుపు తీయాలని ఎందుకు చెప్తున్నాను తెలుసా? చాలా మంది ఇంకా నిర్లక్ష్యం. నేను 21 కదండి, నాకు 35 కదండి. నేను ఎప్పుడో 1955లో రక్షించబడ్డానంటావా? 1973లో రక్షించబడ్డానంటావా? 2003లో రక్షించబడతాను. అప్పుడు సంగతి అవసరమే లేదు. ఇప్పుడు ఎలా ఉన్నావు? ఇప్పుడు కుండలో విషం ఉందా లేదా? కుండలో విషం ఉంటే మాత్రం జాగ్రత్త. నాకేం కాదు, నీ విషయం లేదని భ్రమపడుతున్నావా? దేవుడు తెలియస్తాడు. హృదయము తలుపు తట్టుచున్నాడు, తెరువుము నీ హృదయము తలుపు తట్టుచున్నాడు, తెరువుము నీ హృదయము, చేర్చుకొను యేసుని శాంతి నీకు వచ్చును, చేర్చుకొను యేసుని శాంతి నీకు వచ్చును. కలువరి మార్గము యేసు సిలువను మోసే, కలువరి మార్గము రక్షణ నీవను సోదరా, నెమ్మది నీవను సోదరి, రక్షణ నీవను సోదరా, నెమ్మది నీవను సోదరి. ఆ కలువరి మార్గము యేసు సిలువను మోసెను, ఆ కలువరి మార్గము. హ్యాపీ క్రిస్మస్. నేను చివరికి వస్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. 3 పాయింట్లు మీకు చెప్పాను. ఇనుము, రాయి, తర్వాత గడ్డి, తర్వాత లోపల ద్రాక్ష చెట్టు. వెర్రి ద్రాక్ష అంటే మీకు అర్థమైంది. కూరకుండ అంటే ఎవరో, అన్నకుండ అంటే మీకు అర్థమైంది కదా. అలాగే లోపల విషం అంటే ఆ విషమే ఈరోజు మన లోపల నుంచి బయటికి రప్పించకుండా ఉన్నది, భయంకరమైనది. అయితే ఆ విషము దగ్గర ఏమేమంటాడు ఆయన? పిండి ఏమన్నాడు చెప్పండి? ఏమేమన్నాడు? పిండి. పిండి అనగా మనకు తెలుసు, గోధుమలతో చేసే పిండి. దాన్ని దంచుతారు, తర్వాత తీసుకొస్తారు పిండి. కరెక్టే. బైబిల్ ఒకసారి వెళదాం. ఆదికాండం 18వ అధ్యాయంలోకి రండి. ఆదికాండం 18వ అధ్యాయం. అక్కడ ఒక మాట మీకు అర్థమైంది చెప్పిన తర్వాత మనం ఇంకా చివరికి వచ్చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆదికాండము 18వ అధ్యాయం చదవండి, 4 నుంచి చదవండి. నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కొడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి, కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తము కదా ఈ దాసుని వద్దకు వచ్చిద్రా నేను. చాలండి. ఇక్కడ వరకు ఏంటంటే, అక్కడికి వచ్చిన దేవునికి ప్రేమతో ఆతిథ్యం ఇస్తున్నాడు అబ్రహాం. మీరు నా దగ్గరికి రండి, మీరు కాళ్ళు కొడుకొని చెప్పిన తర్వాత 6వ వచనం వచ్చిన తర్వాత తన భార్యతో చెప్పిన మాట విందాం. చదవండి. అబ్రహాం అందరు తీయట్లేదు అంటే, ఒకళ్ళు చదువుతుంటే మిగతా వాళ్ళకి తీసి చూడాలి. అది ప్రాక్టీస్ చేయండి. అబ్రహాము గుడారంలో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి
నీవు త్వరపడి మూడు మానికల ఏంటంట మూడు 3 మానికల మానికల మెత్తని పిండి తెచ్చి మెత్తన పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాడు. చాలండి. ఇప్పుడు జాగ్రత్త విందాం. అక్కడ పిండి ఏమన్నాడు? అక్కడ దైవజనుడు ఎక్కడ? కుండలో. ఏ కుండలో? కూర కుండలో ఏముంది? విషం ఉంది. కుండ అంటే మనమే, మనలో హృదయంలో ఏముంది? పాపం అనే విషయం ఉంది. ఈ కుండలోకి ఏం రావాలి? పిండి రావాలి. పిండితో అక్కడ ఏం చేయమంటాడు? 3 మానికలతో రొట్టెలు చెప్పండి. ఏం చేయమన్నాడు? రొట్టెలు చేయమన్నాడు. జాగ్రత్త విందాం. 3 అనే మాటకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సాదృశ్యం. ఈ 3 మానికలు అనే 3 అనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే ఇది రొట్టె చేయమన్నాడు. రొట్టె గురించి మేము ఎంత తెలుసు కదా. మత్తయి సువార్త 26వ తీసి చదవండి. 26వ భోజనము చేయుచుండగా ఆ. యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి మీరు తీసుకొని తినుడి. ఇది నా శరీరం అని చెప్పాను. రొట్టెను ఏమన్నాడు చెప్పండి? రొట్టెను ఏమన్నాడు చెప్పండి? నా శరీరం. హ్యాపీ క్రిస్మస్. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. పిండి అంటే రొట్టె, రొట్టె అంటే శరీరం. ఇప్పుడు శరీరం అంటే యేసు ప్రభువే కదా. యేసు ప్రభువే నీ లోపలికి రాగలిగితే నీలో ఉన్న పాప విషయం ఏమవుతుంది? బయటికి వెళుతుంది. ఎప్పుడైతే బయటికి వెళ్ళిందో ఆ రోజు నువ్వు చేసుకునే క్రిస్మస్ నిజమైన క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఆ రోజు పాపపు విషము కలిగిన దానిని, అనారోగ్యంగా ఉన్న విషయం ఈ కుటుంబానికి ఆ రోజు పోయిన సంవత్సరం ఏం చేశాడు దేవుడు చెప్పండి? ఏం చేశాడు? ప్రమాదకరమైన గడియ నుంచి ఆయన విషములో శరీరం అనే యేసు ప్రభు వారు సిలువలోకి వెళ్ళి రక్తం కార్చడానికి కార్చిన ఆ శరీరం వచ్చి ఏం చేసింది చెప్పండి? ఈరోజు పాపపు విషం తీసేసి బాగు చేసి అతనికి స్వస్థత, అనేక మందికి, వారికి, మనకి పాపం నుంచి విడుదల. అది క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. అందుకనే యజుర్వేదంలో కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఓం శ్రీ బ్రహ్మసుతాయ నమః, ఓం శ్రీ కన్యసుతాయ నమః, ఓం శ్రీ దరిద్రనారాయణ నమః, ఓం శ్రీ వృక్షశిలాయ నమః, ఓం శ్రీ మృత్యుంజయ నమః. అంటే అర్థం ఏంటంటే, నేను చాలా ఉన్నాయి, నేను సందర్భాన్ని బట్టి చెప్తున్నా. అంటే పాపపు విషముగా ఉన్న దగ్గరికి వచ్చింది ఎవరంటే, అక్కడ రాస్తున్న యజుర్వేదం శ్లోకంలో ఫస్ట్ది ఓం శ్రీ బ్రహ్మసుతాయ నమః. శ్రీ అంటే గౌరవానికి సూచన. ఓం శ్రీ, ఓం అంటే శబ్దం, శబ్దం అంటే మాట, అంటే వాక్కు చెప్తున్న మాట ఏంటో తెలుసా? బ్రహ్మసుతాయ నమః. బ్రహ్మ అంటే అర్థం దేవుడు, సుతుడు అంటే కుమారుడు. దేవుని కుమారుడిగా వచ్చిన వాడే పాపము తీసివేయగలడు. అది అక్కడ అర్థం. నెంబర్ 2 ఓం శ్రీ కన్యసుతాయ నమః. కన్య అంటే కన్యకు పుట్టినవాడు. ఎవరు చెప్పండి? యేసుప్రభువు వారు. అది దాని అర్థం. 3వది ఓం శ్రీ దరిద్ర నారాయణ నమః. అంటే దరిద్రుడుగా, నారాయణ అంటే భోగాలు అనిపించవలసిన వాడు, నారాయణ అంటే భోగాలు అనిపించేవాడు, దరిద్రుడుగా వచ్చిన వాడు పాపాన్ని తీసివేయగలడు. 3వది. 4వది ఓం శ్రీ వృక్షశిలాయ నమః. వృక్షానికి బలి అయిపోయిన వాడు. వృక్షం అంటే చెట్టు, చెట్టుకి వచ్చినది ఏంటి చెప్పండి మనకి? సిలువ. చెక్కకు బలైన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇది బైబిల్ మాట కాదు. ఫైనల్ గా ఓం శ్రీ మృత్యుంజయ నమః. అంటే చనిపోయిన వాడు తిరిగి లేపపట్టడానికి వచ్చి పాపం తీసివేసేవాడే. ఆ విషయం తీసివేయగలిగిన వాడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హ్యాపీ క్రిస్మస్. ఆయన మాత్రమే తీసివేయగలడు. ఎందుకంటే పాపం తీసివేయడానికి పాపం లేనివాడే రావాలి. పాపం తీసివేయడానికి ఈ ప్రపంచంలో మీరు చూడండి, ఎవరు పుట్టినరోజు అని చేసుకోవాలంటే గ్రామానికి ఒక సర్పంచ్ ఉంటే ఆయన చేసుకుంటాడు, ఎమ్మెల్యే ఉంటే నియోజకవర్గాన్ని చేసుకుంటాడు, లేకపోతే కలెక్టర్ ఉంటే జిల్లాకు చేసుకుంటాడు, ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం చేసుకుంటారు, ప్రధానమంత్రి దేశానికి మాత్రమే చేసుకుంటారు ఆ ఒక్కరోజు. కానీ ప్రపంచంలో ఏ దేశంలో కూడా కాదు, ప్రతి దేశంలో చేసుకునే పుట్టినరోజు ఏదైనా ఉందంటే అదేంటి? యేసు ప్రభు వారి యొక్క జన్మదినం మాత్రమే. ఎందుకు ఆయనకి మాత్రమే అంత అర్హత అండి తెలుసా? ఆయనలో ఏ పాపము కనిపెట్టలేకపోయారు ఈ రోజు వరకు. ఆయన మాత్రమే దేవుడు అని ఎందుకు అంటున్నారు తెలుసా? ఈరోజు క్రీస్తు శకము, క్రీస్తుకి పూర్వం. ఎవరు మాట్లాడినా క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అనాలి. ఎందుకు? ఆయన మాత్రమే నిజంగా పుట్టాడు కాబట్టి తర్వాత శకం మొదలైంది, దానికి ముందు మొదలైంది. ఏ పేరు వాడరు చూసారు ప్రపంచంలో? ఏ పేరు? నాస్తిక దేశాలు సైతం కూడా చచ్చాడు క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం వాడాల్సిందే. అంటే ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నారు. ఆ యేసు ప్రభు వారే దారిలో పోతున్న ఒక వ్యక్తిని చూసి చివరి ఒక మాట, లూకాసు వార్త 10:30 నుంచి ఒక 2-3 వచనాలు చదవండి దయచేసి. కంగారు పడకుండా స్లోగా మీరు కూడా తీయండి దయచేసి. ఈరోజు ఈ లాస్ట్ది 10:30 తీసారా? తీసారా? ఇంకా తిప్పుతున్నారు. ఇప్పుడు చదవండి. అందుకు యేసు ఇట్లా నేను, ఒక మనుషుడు
యెరూషలేము నుండి యెరికో పట్టణం దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని ఏం దోచుకున్నారు? బట్టలు దోచుకొని ఒకవేళ గనక నువ్వు ఆత్మీయంగా ఉండే యెరూషలేము అనే పరిశుద్ధత నుంచి దిగితే, బాప్టిజం తీసుకున్న తర్వాత, వాక్యం తెలిసిన తర్వాత, పర్ఫెక్ట్గా ఉంటానని చెప్పిన తర్వాత, రెండో రోజు సినిమా చూస్తే, అబద్ధం ఆడితే, బూతులు తిడితే, బయటికి మాత్రం క్రైస్తవుడు అని చెప్పి పేరుంటే, ఇంటికి వచ్చి మరలా తిరిగి నీ పాపం చేస్తూ ఉంటే నువ్వు దిగినట్లే కదా. దిగితే రెడీగా ఉన్నారు దొంగ. ఏ దొంగ? దోచుకున్నవాడు, శోధకుడు. వాడు ఏం చేస్తున్నాడు చెప్పండి? బట్టలు దోచుకున్నాడు. ఎవరైనా ఏం దోచుకుంటారు చెప్పండి? బంగారమో డబ్బులు దోచుకుంటారు. బట్టలు ఎందుకు దోచుకున్నారు తెలుసా? మన బట్టలు చెప్పండి ఏమైపోయింది? కోల్పోయినాయి అంతే. మొట్టమొదటిలో దేవుడు ఏర్పాటు చేసిన బట్టలు ఏంటి తెలుసా? ఆదాముకి అవ్వకి ఏ బట్టలు ఇచ్చాడు? జోకులు అయిపోకండి. అంతకుముందు ఏమి ఇచ్చాడు? దిగంబరలు అనుకుంటున్నారు మీరు. వాళ్ళ దిగంబరలను ఎప్పుడు తెలిసింది? పండు తినక ముందు దిగంబరలు కాదు కదా. మరి ఏం ఉంటే దిగంబరలు కాదంటే ఏదో వస్త్రాలు ఉన్నాయనే కదా అర్థం, అవునా? మహిమ వస్త్రాలు. ఒక మాటలో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను అంటే మహిమ అనేది ఉంటే నీకు అగ్ని లోపడితే. బాగా వినాలి మాట. దేవుడు సృష్టి అంతా చేసినప్పుడు పులుల్ని, సింహాలని, జంతువులు అన్నీ చేశాడు. మీకు ఎక్కడైనా ఎవిడెన్స్ ఏది కావాలన్నా బైబిల్లోనూ దొరికింది. ఈరోజు టెక్నాలజీని చూసారా? ప్రపంచంలో ఊహించిన టెక్నాలజీ అంతా కూడా ముందు ఎప్పుడు రాశాడు? బైబిల్లో రాశాడు. ఏది కావాలన్నా బైబిల్లో ఉంది. సునామీ బైబిల్లో ఉంది, కంప్యూటర్ బైబిల్లో ఉంది. ప్రపంచమంతటికి ఈ 66 గ్రంథాలు కలిగిన 1169 అధ్యాయాల్లో నిక్షిప్తమైన బైబిల్ అది. దీంట్లో ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ ఉంది. మీకు ఎక్కడ దొరకదు మరలా. అంత అద్భుతమైన మహారాజ సుగంధ గ్రంథం ఇది. దీనిని మనం చాలా చులకనగా చూస్తున్నాం చాలాసార్లు. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే అంతగా ఆ యొక్క ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బైబిల్లో లేనిదంటూ లేదని ఎందుకు చెప్తున్నానంటే, చాలాసార్లు బైబిల్ చాలామంది చులకనగా తిడుతూ పడుతూ ఉంటాం. అయినా పడాల్సిందే. బైబిల్ చెప్పింది చివరి దేశంలో చివరి రోజుల్లో వస్తాయి అంతే. ఈ టాపిక్ మిస్ అవుతున్నాను కాబట్టి అక్కడ దొంగలు దోచుకున్న సందర్భం. మహిమ వస్త్రాలు ఎందుకు అంటున్నానంటే, ఈ తయారు చేసిన ఈ సృష్టి అంతా కూడా దేవుడు చెప్పినట్టు వింటుందా వెళ్ళలేదా? బైబిల్లో మీరు గమనించండి. సింహము దానిల ముందు ఏం చేసింది? అవునా? అదేవిధంగా కోడి 3 సార్లు కుయ్యమడి కూసిందా? చెప్పాలి. అలాగే నీకు చేపలు పడతాయని చెప్పి పేతురుతో అంటే వలయగల బీభత్సం వచ్చేసినా లేదా? తిమింగలముకి ఆజ్ఞాపిస్తే తిమింగలం వచ్చిందా లేదా? తుఫానుకి ఆజ్ఞాపిస్తే తుఫాను వచ్చింది కదా. ఎవరి మాట ఏంటున్నాయి? దేవుడు ఏమై ఉన్నాడు? మహిమ కలిగిన వాడై ఉన్నాడు. ఆయన బిడ్డలు కూడా ఆదాము ఏమై ఉన్నారు? ఆ స్టార్టింగ్లో ఆ మహిమ వస్త్రాలు ఆదాము హవ్వ ఏం చేశారు? పండు తిని దేవుడు అనుగ్రహించి మహిమ కోల్పోయారు. కాబట్టే ఈరోజు కనీసం మన ఇంట్లో చిన్న బల్లి అంటారా? బల్లి కనబడితే మీరు నిద్రపోతూ ఉండండి, పైన ఒక చిన్న పురుగు అలా పాగుతుంటే నిద్రలో అంటూ ఉంటారు. ఎందుకు? అది భయపడట్లా నీకు. అంటే నీవేం పోగొట్టుకున్నావు? దేవుడు మహిమ కలిగిన వాడు కంట్రోల్ చేయగలుగుతున్నాడు. నీవు కూడా మహిమ ఉంటే నువ్వేం చేయగలవు? నీవు ఆఖరికి నీ చిన్న బొద్దు ఇంకా చిన్నగా వింటలేదన్న. ఫైనల్గా ముగిస్తున్నాను. మీకు అర్థమైపోయింది. అక్కడ దారిలో 3 వచ్చారు. ఒకడు యాజకుడు వెళ్ళిపోయాడు, రెండవ లేవీయుడు వెళ్ళిపోయాడు, మూడవ ఎవరు చదవండి చాలు? సమరయుడు. అయితే సమరయుడు ప్రయాణమైపోవచ్చు. 2024 జనవరి 23 పక్కన పడి ఉన్న శేఖర్ గారిని చూశాడు సమరయుడు. పడిపోయిన శేఖర్ గారిని ఎవరు లేరు అక్కడ. ఒక సమరయుడిగా వచ్చాడు యేసుప్రభువు ఆ రోజు. వచ్చి అతన్ని చూచి జాలి పడ్డాడు. నువ్వు ఎలా ఉన్నా పర్లేదు, మరలా నీలో ఉన్న చెప్పండి ఏం తీస్తాను? ఇనుము తీస్తాను, లేక రాళ్ళు తీస్తాను, లేక అన్ని తీస్తాను అన్నట్టుకు జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసం పోసి కట్టేశాడు. చాలండి. అతని గాయములు ఆ రోజు వాక్య ప్రకారంగా చూస్తే గాయములు హాస్పిటల్లో కట్టించాడా లేదా? అంటే ఏం జరిగింది? ఆ రోజు సమరయుడిగా వచ్చిన ఆయనే ఆ రోజు తను రక్షించుకున్నాడు. అదే నిజమైన క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఈరోజు కృతజ్ఞత అండ్ క్రిస్మస్ గుడికి అందుకే అన్నాను. ఆయనకి ఈరోజు సజీవులకు జాబితాలు చేసినందుకు కృతజ్ఞత, అందును బట్టి ఆరాధించినందుకు క్రిస్మస్.
నేను ముగించాను. ప్రశ్న ప్రభు మనకి నీకు వేస్తున్నాడు, నాకుతో సహా. ఒక మాట, కుండ కుమ్మరి చేస్తున్నాడు మట్టితో సారి మీద. అన్నట్టు వచ్చిన తీసి కుండ మాత్రం బాగు చేసుకుంటున్నాడు. కుండ అంటే నీవు నేనే. నన్ను తయారు చేయడానికి అడ్డు వచ్చి తీసాడు తప్ప మళ్ళీ తీసేస్తుంటే ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళమే కాదు. అయినప్పటికీ కూడా ఇంకా లోపల కుండలో ఏముంది? విషం ఉంది. అయినప్పటికీ పిండి తీసుకొచ్చాడు. పిండి అంటే రొట్టె, రొట్టె అంటే శరీరం, శరీరం అంటే ఎవరు? యేసుప్రభువే వచ్చేసాడు వాక్యం ద్వారా. ఇప్పుడు నీ లోపల విషం తీయటానికి, నీ అనారోగ్యం పోగొట్టడానికి. ఆ రోజు ప్రమాదంలో ఉన్న శేఖర్ గారిని సమరుడిగా వచ్చి ఏం చేశాడు? అద్భుతమైన గాయాలు కట్టి ఈరోజు సజీవులకు ఉంచి అందరి ముందు నా ప్రభువులా రక్షించాడని చెప్పాడు. చెప్పిన తర్వాత వారు మరలా ఏం చేయకూడదు? యెరూషలేము నుంచి కిందకి దిగకూడదు.